అండి. లాస్ట్ వీడియోలో నేను గోకర్ణలో దర్శనం అయిపోయింది. తర్వాత మెయిన్ బీచ్‌కి వెళ్తున్నామని చెప్పాను కదా! సో, టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక 800 మీటర్స్ డిస్టెన్స్‌లో అయితే మెయిన్ బీచ్ ఉంటది. ఇది అంత పెద్దగా ఏం చూడదగిన బీచ్ అయితే కాదు. నార్మల్‌గా ఉంటది. ఇదంతా శాండ్ ఎక్కువ ఉంటది. నడిచే లోపల కాళ్ళు కాలిపోతాయి. అసలే అప్పుడు 1:00 దాటిపోయింది. సో, మేమింకా ఇక్కడ ఒక 4, 5 పిక్చర్స్ తీసేసుకొని ఫోటోస్ తర్వాత మేమొచ్చేసి నెక్స్ట్ బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. అది స్కిప్ చేసేసినా ఓకే. ఈ బీచ్ అంతగా అయితే ఏం లేదు. తర్వాత మేము ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ అట్లా ఉన్నట్టుంది. ఇవి వరుసగా ఉంటాయన్నమాట బీచెస్. కుడ్లీ బీచ్, ఓం బీచ్, మూన్ బీచ్, హాఫ్ మూన్ బీచ్. ఈ 3 బీచెస్ ఒకటే వేలో ఉంటాయి. ఒకటే వే అంటే కుడ్లీ బీచ్, ఓం బీచ్ అయితే సేమ్ వేలో ఉంటది. వెళ్ళే దారి ఒకటే. బట్ కిందకెళ్తే ఓం బీచ్ వస్తది. పైకెళ్తే కుడ్లీ బీచ్ వస్తదన్నమాట. అక్కడి నుంచి ఓం బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్‌కి మళ్ళా ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళాలి. లేదంటే గనుక ఫెర్రీలో వెళ్ళాలి. అది సెపరేటు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు కుడ్లీ బీచ్‌కైతే వచ్చేసాము. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగుండే బీచ్ ఏంటి అంటే ఈ కుడ్లీ బీచ్ అనే చెప్తాను. అసల గోవాలో బీచెస్ ఒక ఎత్తైతే అసల గోకర్ణలో బీచెస్ అయితే సూపర్. అందులో నాకు బాగా నచ్చిన బీచ్ ఏంటంటే ఈ కుడ్లీ బీచ్. అస్సలు స్కిప్ చేయొద్దు. వెళ్తే ఎవరన్నా కనుక తప్పనిసరిగా అయితే ఇది చూడండి. ఈ బీచ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ చేసిన తర్వాత మనం ఇలా 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇలా నడవాలి. దీన్ని ట్రెక్కింగ్ అని ఏం చెప్పలేము. ఎందుకంటే స్టెప్స్ అవన్నీ నీట్గా ఉండి బాగానే ఉంటుంది. దిగడం చాలా ఈజీ. బట్ ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అన్నమాట. అంటే మనకి ఓకే, పెద్దవాళ్ళకైతే కష్టం. అది ఎందుకు చెప్పాను అంటే దిగేప్పుడు మొత్తం బాగానే దిగారు కానీ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. ఆవిడకి షుగర్ డౌన్ అయిపోయింది కూడాను. చాలా ఇబ్బంది పడ్డారు. ఫైనల్లీ మనం 1 కిలోమీటర్ అండ్ 1.5 కిలోమీటర్ ఇలా వాక్ చేసుకున్న తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ అయితే చూస్తాము. అసలు మైండ్ బ్లోయింగ్ అది. అట్లా 1 కిలోమీటర్ వాక్ చేసుకురాగానే ఇట్లా వ్యూ కనపడుతుంది. ఆ వ్యూ చూడంగానే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు చుట్టూతా కొండలమాట. 3 సైడ్స్ కొండలు ఉంటాయి. కొబ్బరి చెట్లు, ఆ మధ్యలో బీచ్ మాట. ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఐలాండ్లా ఉంటుందన్నమాట. శాండ్ కూడా చాలా బాగుంటుంది. అసలు వైట్గా ఉండి ఈ రాక్స్ అన్నీ కూడాను వాల్కెనో వల్ల ఈ స్టోన్స్ ఫామ్ అయ్యాయన్నమాట. బ్లాక్ కలర్లో ఉంటాయి స్టోన్స్. అసలు వ్యూ అయితే అద్దరిపోతుంది. మామూలుగా కాదు. చెప్పాలి అంటే ఒక చిన్న ఐలాండ్లో ఉన్న ఫీల్ ఉంటుంది. ఒక ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ ఉండదు. చాలా బాగుంటుంది అన్నమాట. ఫారినర్స్ వాళ్ళందరూ సపరేట్గా అంటే వాళ్ళకి మ్యాక్సిమం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు ఇంకా కొండలు ఈ రాక్స్ అన్ని దాటేసి ఆ మూలకి వెళ్ళి స్విమ్ చేసుకుంటూ ఉంటారు. బట్ మళ్ళీ స్విమ్మింగ్ రాని వాళ్ళు మాత్రం కోస్టల్ ఏరియాలో కొంచెం వాటర్ దగ్గర ఆడతారన్నమాట. ఆ ఏరియా అంతా లోతు ఉండదు. ఈ స్టోన్స్ దగ్గర ఉన్నదంతా చాలా లోతు ఉంటుంది. జస్ట్ మనం ఓన్లీ ఫొటోస్ కోసం మేము ఈ స్టోన్స్ అవే ఎక్కామన్నమాట. ఇది వాటర్ కూడా ఎంత క్లీన్‌గా ఉంది అంటే అంత క్లీన్‌గా ఉంది. ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండదు కాబట్టి పొల్యూట్ అవ్వదు. వాటర్ కూడా అసలు డార్క్ బ్లూ కలర్‌లో ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. ఈ కొండలు దాటి అవతలకి, ఆ స్టోన్స్ దాటి అవతలకెళ్ళి ఫారినర్స్ అందరూ స్విమ్ చేసుకుంటూ ఉంటారు. మనం మాత్రం ఇటు పక్కన హ్యాపీగా ఇదిగోండి ఆడుకుంటున్నారు కదా! అట్లా ఆడుకోవచ్చు అన్నమాట. అసలు వేవ్స్ కూడా చాలా బాగుంటాయి. మేమందరం ఆ స్టోన్స్ దగ్గర చక్కగా ఎక్కి ఫొటోస్ అవి తీసుకుంటుంటే మా అత్తమ్మ చూడండి వాటర్‌లో చక్కగా అసలు వచ్చే వేవ్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కాళ్ళు అందులో పెట్టుకొని ఆడుకుంటున్నారన్నమాట ఆవిడ. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. బట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడ మెట్లు అవి ఎక్కి వచ్చేటప్పుడు మాత్రం ఆవిడకి షుగర్ అది డౌన్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డారు.
ఇక్కడొచ్చేసి చెట్టు కింద చక్కగా ఇలా ఉయ్యాల కింద కట్టారన్నమాట. పిల్లలు ఆడుకుంటున్నారు భలే! మనం ఊగడానికి లేదులెండి. పిల్లలు చక్కగా ఊగొచ్చు. ఐషు గాడికైతే ఇక్కడ చాలా ఫోటోస్, వీడియోస్ అవన్నీ తీసాము. ఇక్కడ ఫారినర్స్ మాట దీన్ని పట్టుకొని వెరైటీగా తిరుగుతున్నారు. ఈ పాప తిరిగింది అని చెప్పేసి వాళ్ళ చెల్లి, ఆళ్ళ అక్క ట్రై చేసిందని వాళ్ళ చెల్లి కూడా ట్రై చేసింది. పర్వాలేదు బానే చేసింది. ఇక్కడ మా టెన్షన్ ఏంటంటే వాళ్ళకంటే ఏదో ఎక్స్‌పీరియన్స్ ఉంది, అలవాటు ఉంది చేశారు. మా బుడ్డదేంటంటే ఇప్పుడు ఆళ్ళు చేస్తున్నది చూసి ఈమె కూడా చెయ్యాలి అంటది. ఈమె చెయ్యాలి అంటే ఇప్పుడు మనకి రాదు కదా! అది నేర్చుకుని పర్ఫెక్ట్ అయ్యే వరకు ఆమె రాదు. ఈ లోపల నెక్స్ట్ మనం చూడాల్సిన బీచెస్ కూడా మళ్ళీ పెండింగ్ అయిపోతాయి అని చెప్పేసి అక్కడి నుంచి ఐషు గాడిని అయితే ఫాస్ట్‌గా అయితే తీసుకొని వచ్చేసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళింది మేము ఓం బీచ్ మాట. ఓం బీచ్ కూడా చాలా బావుంటది. అసలు మామూలుగా ఉండదు. బట్ నా ఫేవరెట్ వచ్చి కుడల్ బీచ్ అనే చెప్తాను. చాలా అంటే చాలా బావుంటది. మా అత్తమ్మకి ఈ మెట్లెక్కే లోపల ఇంకా ఓపిక అయిపోయింది. పులుసు కారిపోయి మామూలుగా కాదు. ఆవిడకి షుగర్ అయితే డౌన్ అయిపోయింది. ఇంకా ఓం బీచ్‌కి అయితే కంప్లీట్‌గా ఆవిడ రాలేదు. స్కిప్ చేసేసారు. నా వల్ల కాదని అయితే చెప్పేశారు. ఓం బీచ్ కూడాను చాలా అంటే చాలా బావుంటది. బట్ కుడిల్ బీచ్ అంత అయితే కాదు. ఇక్కడ వచ్చేసి క్రౌడ్ ఎక్కువగా ఉంటది. వాటర్ అంత క్లీన్‌గా ఉండదు. బట్ ఇక్కడ నుంచి బోట్ రైడ్‌కి ఆటిలకి పనిచేస్తది. ఇక్కడ నుంచి ఆహ్, ఓం బీచ్ నుంచి హాఫ్ మూన్ బీచ్‌కి అయితే ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. లేదు అంటే ఇక్కడ నుంచి ఫెర్రీస్ ఉంటాయన్నమాట. వాటిల్లో అయితే వెళ్ళాలి. సో, ఫెర్రీస్ అంటే మా అత్తగారు ఎక్కనని చెప్పేశారు కదా! సో, మేము ఇంకైతే హాఫ్ మూన్ బీచ్ అయితే స్కిప్ చేసేసాము. అక్కడ వాటర్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. యాక్చువల్‌గా మేము వాటర్ యాక్టివిటీస్ చేద్దామని అనుకోలేదు కదా! ఇది గోవాలో అందరికీ తెలుసు. అండ్ గోకర్ణలో కూడాను హెయిర్ బ్రైడ్ మాట ఉంటది. చాలా ఫేమస్ మాట. మేము గోవాలో అయితే వూలెన్ థ్రెడ్‌తో చేస్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ థ్రెడ్ చాలా బావుంది. సో, ఇక్కడైతే ఐషీకి చేపిచ్చాను. సింగిల్ స్ట్రింగ్ వచ్చేసి 50 రూపీస్. ఐషీ ఒకటి, నేను ఒకటి ఏపించుకున్నాము. అది చూడ్డానికి చాలా బావుంటది. వాళ్ళు అల్లుతున్నట్టు మనకు అల్లడం అయితే రాదు. బట్ నేనైతే వీడియో తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేయాలి. అది తీసేసినవి అవి ఉంచానమాట థ్రెడ్. ఎప్పుడన్నా ఐషీ గడికి ట్రై చేద్దామని చెప్పేసి. అవి అసలు పాడవలా చాలా బాగున్నాయి. యాక్చువల్‌గా ఇక్కడ 80 రూపీస్ అంట. బట్ వాళ్ళు 50 రూపీస్ అని చెప్పారు. తర్వాత ఆమె చెప్పింది మాట మేము 80 రూపీస్‌కి వేస్తాము. ఇది గోవాలలో వూలెన్‌ది ఉంటది. మాది అది కాదు అని చెప్పింది. బట్ కాస్ట్ అందరూ 15 చెప్పారు. నేను బోత్ సైడ్స్ దానికొకటి నాకోటి ఏపించుకున్నాను కదా! 80 రూపీస్‌కి ఏపించుకున్నాను అనమాట. అదే ఇక్కడ నుంచి చెప్పాను కదా! ఇక్కడ నుంచి ఆ ఫెర్రీస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి హాఫ్ మూన్ బీచ్‌కి వెళ్ళడానికి మాట. లేదు అనుకుంటే గనక ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళాలి. అదంతా అవ్వని పని అసలు. ఇక్కడ వచ్చేసి సన్‌సెట్ చాలా బావుంటది. సన్‌రైజ్ ఒకటి బావుంటది. వాటర్ అంత క్లీన్‌గా అయితే ఇక్కడ ఉండదు. చుట్టూతా బాగా స్టోన్స్ ఉండి ఏదో గుంటల్లో నీళ్లున్నట్టు ఉంటదన్నమాట. అది వ్యూ చూడడానికి బావుంటది గానీ, బట్ సీలో దిగి ఎంజాయ్ చేయడానికైతే ఇది కరెక్ట్ ప్లేస్ అయితే కాదు. కుడిల్ బీచ్ అయితే చాలా బావుంటది ఎంజాయ్ చేయడానికి. బట్ ఇది ఓన్లీ చూడ్డానికి సైట్ సీయింగ్ కింద ఫొటోస్‌కి, వీడియోస్‌కి అయితేనే బావుంటది. మిగతా దానికైతే అంతైతే బాగోదు. సన్‌సెట్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేసాము. బావుంది. తర్వాత ఇక్కడి నుంచి వచ్చేసి నెక్స్ట్ మేమేంటంటే ఇంకా చెప్పాను కదా! హాఫ్ మూన్ బీచ్ అయితే స్కిప్ చేసేసామని. మేము మురుడేశ్వర్ వెళ్ళిపోతున్నాము. మురుడేశ్వర్‌కి వెళ్ళే దారిలో మేము ఇది చూసాము. ఇదేంటంటే ఏదో సాల్ట్ అది తయారు చేయడానికి ఏమో గాని ఇలా వాటర్‌ని అట్లా ఆపి ఏంటది ఆనకట్టలా కట్టారు. బట్ మేము మధ్యలో టీకి ఆగాము. టీకి ఆగినప్పుడు ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అని అడిగితే ఒకతను చెప్పింది ఏంటంటే ఎకో బీచ్ అని ఒక బీచ్ ఉంటది. చాలా బావుంటది. అది స్కిప్ చేయకండి. వెళ్ళేటప్పుడు చూడండి అని చెప్పారన్నమాట. అది కూడా మురుడేశ్వర్‌కి ఇంకా 30 కిలోమీటర్స్ ఉందనగానే ఉంటది. ఒక బ్రిడ్జ్ వస్తది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాతే ఉంటదని చెప్పారన్నమాట. సో, మేము ఇప్పుడు అది చూడ్డానికి వెళ్తున్నాము. ఆన్ ది వేలే మురుడేశ్వర్ వెళ్ళే ఆన్ ది వేలోనే ఉంటదన్నమాట. సో, బీచ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందది. ఇదే వచ్చేసి ఎకో బీచ్ మాట. ఇవి యాక్చువల్‌గా చెప్తున్నాను కదా! మనం చుట్టుపక్కల ఉన్నోళ్ళని అడిగితేనే తెలుస్తది. అన్ని బీచెస్ చాలా మటుకు మనకి తెలీదు. ఇట్లా మేము టీకి ఆగినప్పుడు అడిగితే ఆయన చెప్పాడు. చాలా బావుంది. ఇక్కడ సన్‌సెట్ ఆ టైంకి మేము అక్కడ ఉన్నాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఏంటంటే అన్ని మెయిన్ బీచెస్ లానా ఎప్పటిలానా నైట్ 10 వరకు అట్లా ఉండవుమాట. ఇక్కడ 6:30, 7 కల్లా కొన్ని బీచెస్ అయితే బంద్ అయిపోతాయి. సో, మేము అప్పుడు రీచ్ అయ్యేప్పటికి 6 అలా అయిపోయిందో ఏమో గానీ 6:30కి అనుకుంటా వెంటనే క్లోజ్ అయిపోయింది. జస్ట్ కాసేపు ఉండి కాసేపు ఎంజాయ్ చేసేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మురుడేశ్వర్ ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అలా ఉంది మురుడేశ్వర్ అంతే. మేము మురుడేశ్వర్ నైట్ వ్యూ అండ్ డే వ్యూ 2 కూడా చూసాము. నేను ఎస్పెషల్లీ మురుడేశ్వర్ ఆ నైట్ వ్యూ చూడాలనే నా కోరిక మాట. అలానే నేను నైట్ వ్యూ చూసాను అండ్ డే వ్యూ కూడా చూసాను.
అయితే నెక్స్ట్ డే నేను మురుడేశ్వర్ డే వ్యూ చూశాను కదా, అది అండ్ మురుడేశ్వర్లో చూసినవి, అది కాకుండా కర్ణాటకలో ఎస్పెషల్లీ మురుడేశ్వర్లో ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ పొంగల్ మాట చాలా అంటే చాలా బాగా చేస్తారు. మనకి తెలిసి పొంగల్ అంటే ఆంధ్రాలోనే అనుకుంటాం కదా, కాదు, కర్ణాటకలో ఒక టెంపుల్లో చాలా బాగా చేస్తారు. అవన్నీ ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య, టేక్ కేర్, బాయ్ బాయ్.